బాబు ఖాతా పైసలు కట్టినవారా? కట్టినే. రామగౌడ ముట్టినాయా? ముట్టిని. అవు రామగౌడ వాడే దొంగతనం చేసిండు అంటున్నావు, ప్రూఫ్ ఏముంది? వాడు రోజు వచ్చిండే కల్దాదనుకు, ఓ రోజు వచ్చిండు పొద్దున పూట 4 సీసాల కల్దాగిండు. 4 సీసాల కల్దాగి పైసలు లేకుంటే వెళ్ళిపోతుండు. పైసలు లేకుంటే ఏమిరా బాబు పొద్దుటి పూట పైసలు ఇవ్వాలరా బోని పైసలు అని నేనన్నా. ఖాతాలు రాసుకోనా అనుకుంటా పోయిండు వాడు. ఖాతాలు రాసుకుంటాను పోయి బయటకు పోయినాక ఏం చెప్తుంది సంగతి చూస్తా అనుకుంటా పోయిండు. అవు గౌరవ్ మాటలు మస్తు అంటారు, అన్నంత మాత్రం మా దొంగ అంటావా? ఆ రోజు ఖాతా పైసలు మొత్తం ఒకటే రోజులో కట్టమన్నాడు. ఎట్లా కడతారు ఒక రోజులా? నువ్వు వాడి ఖాతా పైసలు అడిగి పొద్దుటి పూట బోని పైసలు అడిగి నేను ఖాతా పైసలు అడిగి అంతకుమించి నేను ఏమనలేదు. ఇప్పుడు నువ్వు పైసలు అడిగినంత మాత్రాన మా వాడు ఇవ్వకపోతే దొంగ అయ్యిందా? ఇప్పుడు ఆ రోజు నుంచి వాడు దుకాణంలోకి వస్తలేడు. తెల్లారి నుంచి లొట్లు మాయమైతున్నాయి. వాడు కాకపోతే ఇంకోటి దొంగ. మీ లొట్లు మాయమైతే మా మీద నిండెత్తారా మీరు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏది కరెక్ట్ కాదు, కరెక్ట్ నేను చప్పరిస్తే అన్ని బయటకు వస్తాయి. మనుషులేనారా? పెద్ద మనుషుల ముందే అనుకుంటారా? బుద్ధి జ్ఞానం లేవా ఒక్కరికైనా? పెద్ద మనుషులు కనబడతలేరా? ఇట్లా పెద్ద మనుషుల ముందు కొట్టుకుంటారు మీరు? మీరు మనుషులేనారా? అందరు కలిసి 10 నిమిషాలు మాట్లాడుకొని చెప్పి వచ్చి చెప్పు. మీరు కూడా 10 నిమిషాలలో మాట్లాడుకొని వేసాగా చెప్పు. కాదు పట్టేలు వాళ్ళ మీదికి అత్తురు కొట్టేందుకు బుద్ధి లేదు ఒక్కరికైనా? పెద్ద మనుషులు ఉండేది అనుకుంటారా మీరు? దొంగతనం మళ్ళీ ఎత్తురు మళ్ళీ మా మీద గురికి అత్తురు కొట్టేందుకు. అన్న వాళ్ళని చూస్తే భయం అయ్యేటట్టుంది, వాళ్ళు మనల్ని దొరకబట్టేటట్టే ఉన్నారు. అరే నువ్వు ఆగమాచ్చి నువ్వే దొరకబట్టించట్టు నువ్వు. అవునన్నా నాకు ఇట్లా మస్తు భయం అవుతుంది. ఏమన్నా ఈపులు కాబట్టి ఉన్నారు. ఎందుకు వాళ్ళ దగ్గర సాక్ష్యం టెన్షన్ పడక ఏం కాదు. నువ్వేం భయపడకు, జాగ్రత్త ఉండరు. వీళ్ళేందే ఇంతగానం సతాయిస్తారు? ఏమో తమ్మలు తాక్కుంటే గట్ల చేస్తారు, వాళ్ళు కొత్త చేస్తారు. ఇలా ఏ లేదు, ఇవాళ ఏదో ఒకటి తేలాల్సిందే. ఈ కళ్ళు పైసల కోసం ఇంత చిల్లరేసే వీళ్ళు. అలా పెద్ద మనుషులు మాట్లాడుకుని రమ్మన్నారు కదని మనం ఉన్నదంతా నిన్ననే మాట్లాడినాం. మళ్ళా ఇవాళ కొత్త మాట్లాడేంది? ఏమో తమ్మి అంతా ఎల్లా తల్లి చూసుకుంటది. ఇక అంతకు మించి ఏం చేసేటట్లేము. రేపు ఊరన్నప్పుడు లంగస్ 10 మంది సోపతి ఉంటారు, మంచి 10 మంది ఉంటారు. నడుస్తా ఏం చూద్దాం, లాస్ట్ కి ఎట్లయితే చూద్దాం. ఏమనుకున్నారు? మావాడు దొంగతనం చేయలేడు, ఏమైనా సాక్ష్యం ఉంటే చూపిమాను. వాడే దొంగతనం చేయలేండి. ఆ రోజు నుంచి దుకాణాలకు వస్తలేడు. 20 లొట్లు పోయినాయి. అరే మరి అట్లా మాట తాగుడు పని చేసి అదే మాట కాదు, వాడే దొంగ. 20 లొట్లు పోయినాయి. వాడే దొంగ. సాక్ష్యం ఉందా ఏమన్నా? మనిషి పట్టది ఆడు ఆడే దొంగ సాక్ష్యం లేదు, ఉత్త నిందే గురు డాక్టర్ చెప్పింది. పెద్ద మనిషి ముందు కొట్లాడుకుంటా మీరు ఏం కథ చేస్తుర్రా? తాగండి ముఖం చూడు, వీళ్ళు బంద్ చేసి చెప్తున్నారు. వన్ కథ ఈ కథ మాట్లాడతాం. 2 నిమిషాలు టైం ఇవ్వరు మాకు. మీరు మాట్లాడుకొని చెప్తాము. పెద్ద రామగూడ ఇప్పుడు బాబుగాడే దొంగతనం చేసిండు అంటున్నావు. ఇప్పుడు సాక్ష్యం లేకపోయా మన తడ, మరి ఎట్లా? మరి నా లొట్ల సంగతి ఎట్లని? లొట్ల సంగతి చేద్దాం, మాట్లాడతాం. మేము మాట్లాడి మరి నీకు ఇప్పుడు ఎన్ని లొట్లు పోయినాయి అంటున్నావు? 20 లొట్లు పోయినాయి. 20 లొట్లు పోయినాయా? 20 లొట్లు పోతే నేను మాట్లాడతా. అవరా బాబుగా మరి నిజంగా తీసినవారా నువ్వు? నేను తీయలేనే. తీయలేవా? తీయలే. మరి అవు రామగూడ ఇప్పుడు వాడేమో తీయలేని అంటుండు. నీ లొట్లు పోయినాయి కరెక్టే, నేను నష్టపోయినావు కాబట్టి ఇప్పుడు దొంగ దొరికేదాకా ఏం చేద్దాము? నీ 20 లొట్లు పోయినాయి అంటున్నావు. లొట్టికి 1000 రూపాయలు చొప్పున నేను జుర్మానా రాపిచ్చేసి దొరికినాడు వసూలు. 100 రూపాయలు రొట్టికి 100 రూపాయల కాడికి 20,000 ఎట్లయితే? చూస్తావు ఎట్లా గమవుతుంటాడు. అవురా 20 నువ్వు తీయనోనివేనైతే నీకు లొట్టికి 100 రూపాయలు ఎందుకు తీసినావు? నువ్వు తీస్తే నీకు 1000 రూపాయలు తగులుతాయి. నువ్వు తీయకపోతే నువ్వే దొరకవు కదరా. నేను తీయలేనే. 6 సంతకం పెట్టమంటే గౌరవ పెడతా. నాకేం భయమే, నేను తీయలే. సంతకాలు పెట్టు, రాసి పెద్ద మనిషి రాసి సంతకాలు తీసుకొని వీళ్ళను రామగౌడికి దొరికినాడు వాడే పెండ పెడతాడు. మనదేం పోతుంది? రామగౌడ మీదిక్కుళ్ళు వచ్చి సంతకాలు పెట్టురా. అరే బాబుగా నీ సంతకాలు పెట్టు.
పెట్టురా, ఇక్కడ పెద్ద మనుషులు అక్కడ పెద్ద మనుషులు పెట్టురి. ఈ రాసిన మ్యాటర్ ఏంటంటే రామ కూడా ఇప్పుడు నీ 20 లొట్లు పోయినాయి అన్నావు కదా, లొట్టికి 1000 రూపాయలు చొప్పున జరిమానా రాసినాము. ఈ బాబుగాడు చేసినా ఇంకోటి చేసినా ఓడి చేసినా తప్పన నీకు లొట్టికి 1000 రూపాయలు చొప్పున నేను జుర్మానా వేసి ఇప్పిస్తాము. సరే సరే మంచిది. కోరి ఎక్కడో అక్కడ కోరి కొట్లాడ కోరిగా. సరే పెద్ద మనుషులు మనం పోదామా? సాక్ష్యం సాక్ష్యం అంటారు కానీ చూపిస్తారు. చూద్దాంపా ఏం సాక్ష్యం ఉందో చూద్దాంపా. ఇంట్లో కూడా ఉన్నాడు, ఇంట్లో కూడా అన్ని తెలిసి సాక్ష్యాలు తెలిసి అన్ని తెలిసి. అరే బాబు డోరీ, అరే బాబు తల్పిరా, అరే బాబు, అరే బాబు తల్పి. మళ్ళా చిరైంది. ఏం చేస్తున్నావురా లోపల? ఏం చేస్తలేనే, పండుకున్నా. రాత్రి ఏడున్నావురా? 2 రోజులు అయినా, 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నా, ఎటు పోలే. అరే బాబు నిజం చెప్పురా, రాత్రి ఏడున్నావు నువ్వు? ఇంట్లోనే తొందరపడకు తొందరపడకు. ఫీజు కట్టిరు పెద్ద మనుషులకు, కట్టినప్పుడు వాడు దొంగతనం చేసిండు అంటుండు. మేము మాట్లాడదాం జరాగు. ఎందుకు వచ్చినమో చెప్తా కారణం జరాగు. రోజు ఫీజు కడితే రోజు పిలిపిస్తా. రేపు మొన్ననే పెద్ద మనుషులు మీరు రోజు ఇంకేం చదువుతారు రోజు ఇంటి పంచాయతీ ఫీజు కట్టిరు కాబట్టి అక్కడ పోషమ్మ కడ కూర్చుని మాట్లాడదాం. అరే బాబుగా చెప్పులేసుకొని పారా పోషమ్మ కాడికి వా. అసలునే చెప్పు దొరుకుతలేదు. ఇదేనా చెప్పు. అవురా బాబుగా ఈ చెప్పు నీదేనా చూసుకుందు దారా? ఏదే ఏదే చెప్పు. ఇదేనారా నీ చెప్పు? గిదే 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 గిదేసేనా చెప్పు. గిదే అదేనా? గిదే. సరే సరే అప్పటి నుంచి లెంగుతున్నా. అరే బాబు ఆ చెప్పు నీదేనారా? నాదేనే. యాడుందరా నీ చెప్పు? యాడుంది? రాత్రి 3 గంటలకు నేను తెచ్చిన, ఇప్పుడు తెస్తేనే వాని చెప్పు కొట్టుకుని చివరిదాకా చెప్పలేకపోయా. ఈదుల్లో ఉన్నది వాని చెప్పు. ఎవరా నువ్వు వీధిలో పోయినావు రాత్రి? ఇంకా మళ్ళా నోరు తెరిచి మాట్లాడతారు మీరు పెద్ద మనుషులు. తెచ్చేదాకా చెప్పలేదా? ఒకటే చెప్పు ఉండి. అవురా పోయినా లేదా నువ్వు లోపలకు? అరే బాబుగా 10 రోజులు కాలే నీకు జుర్మానేసి ఇంకేమన్నా బుద్ధి ఉన్నదిరా? మళ్ళీ రాత్రి ఎట్లా పోతురా నువ్వు లొట్టాలకు? నీకు తగిన పనిష్మెంట్ ఇస్తేనే కరెక్ట్ ఉంటావు. ఇంకా చేసిన బాధ్యత పైన ఇంకా మళ్ళీ మీరు కత్తారు. ఇంకా దొంగరాన్ని తీసుకున్నా. ఇంకా 2 లొట్లైన తాగుతాడు. ఇంకా 2 లొట్లైన తాగుతాడు. మాట్లాడదాం. ఇప్పుడు మొన్న జుర్మానా పడే ఆ జుర్మానా పైసలు కట్టకపోతుంది. సాయంత్రం లోపల ఇప్పుడు జుర్మానా పైసలు కట్టు. వీడు ఇట్లా చేస్తే మళ్ళోసారి అయితే గాడిది తీసుకొచ్చి సగం గుండు కొట్టి ఊరంతా గాడిద మీద దింపుతాము. ఏమంటున్నా అంత బాధ్యత మీ పెద్ద మనుషులదే. మరి సరే సరేనే తెలుసో తెలియక పోరాడు తెలుసో తెలియక చేసింది ఒక్కసారి ఇడిచిపెట్టు. తప్పైంది మళ్ళీ సరే రామోడిది. హాయ్ గైస్, వెల్కమ్ టు మాపల్లి టీవీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అందరూ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.